శ్రీ పెనకళ్ళ భరణి గారు నాకు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి కాంతరీసా అని ఒక శాండ్ ఆర్టిస్టు ప్లస్ మంచి మ్యూజిషియన్ అండ్ రైటరు ఒక బుక్ రాశారు. ఆ బుక్ చూస్తే నువ్వు అసూయపడతావు, అది రామ్ గోపాల్ వర్మ గారి మీద అని అన్నారు. బట్ నేను అసూయపడ్డా, చాలా ఆనందపడ్డా. ఎందుకంటే శ్రీరాముడి గురించి ఎక్కడ కీర్తన జరిగినా ఆంజనేయ స్వామి ఆనందపడతాడు తప్ప అసూయపడ్డాడు. సో ఇప్పుడు ఇందులో అసలు జోక్ అనేది ఏం లేదండి, నేను చాలా సీరియస్గా చెప్పాను. నా సీరియస్నెస్ రాము గారు చాలా జోక్గా తీసుకుంటారు, బట్ ఆయనకు లోపల తెలుసు నేనేంటనేది. సో ఎనీవే, రామ్ గోపాల్ వర్మ గారి గురించి అందరికీ తెలిసిందే. ఒక్కొక్కళ్ళు ఒకలా చూస్తారు. కొంతమంది సంప్రదాయవాదులు ఆయన తిడతారు, కొంతమంది సంప్రదాయవాదులు ఈ విధంగా వేదిక మీద ఉంటారు, కొంతమంది ఆయన నుంచి స్ఫూర్తి తీసుకుని ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అవుతారు, సివిల్ సర్వెంట్స్ అవుతారు. మనం ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి అసలు రామ్ గోపాల్ వర్మ బ్లూ బుక్, బ్లూ కలర్ ఏంటి అని చెప్పి నేను వచ్చిన ఆలోచన చేయగానే నాకు అనిపించింది, ఆర్జీవి ఒక సముద్రం. సముద్రంతో పోలిస్తే ఎలా ఉంటుంది ఆర్జీవి లక్షణాలు అనేది ఒక చిన్న ఒక మామూలు ఒక పోయంలా చదువుతాను నేను. అది సముద్రం చూడటానికే తప్ప తాగటానికి ఒక్క చుక్క కూడా పనికిరాదు, చీ అని పెదవి విరిచేయచ్చు. కానీ సముద్రం మాత్రమే ఇచ్చే ఉప్పు ప్రతిరోజు కొంచెం అవసరం అనిపించవచ్చు. ఆర్జీవి మాటల్లోని తత్వము అంతే. సముద్రంలో అలలు మాత్రమే చూసి ఇంకేం కనపడలేదని ఇసుక దులుపుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అదే సముద్ర గర్భంలో ఉన్న సంపదని కావలసినంత కొల్లగొట్టుకోవచ్చు. ఆర్జీవి ఇంటర్వ్యూల్లోని తర్కము అంతే. సముద్రంలో పవిత్రత చూడం, నదిలో చూసినట్టు. సముద్రంలో ఆడతనం చూడం, నదిలో భావించినట్టు. సముద్రం ఎగసిపడుతూ ఉంటుంది, ఏకాంతంగా ఘోషిస్తుంది. సముద్రం ఏ నది వెంట పడదు, నదులే వచ్చి తనలో కలుస్తాయి. ఆర్జీవి సంబంధాల్లాగా సముద్రానికి ఆనకట్ట ఉండవు, ఆర్జీవి మాటలకు అంతే. సముద్రం ఉప్పునికి సమాధానం ఉండదు, ఆర్జీవి ప్రశ్నలకు అంతే. సముద్రం ఒళ్ళు విరుచుకుని ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది, ఆర్జీవి ఆలోచనల్లాగా. సముద్రం ఎండదు ఇంకదు, ఆర్జీవి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. సముద్రం కడుపులో బడబాగులతో పాటు మణిమాణిక్యాలు ఉంటాయి. ఆర్జీవి మాటల్లో చురుక్కుమనే మంటలతో పాటు తెలివి తెగువ ఉంటాయి. అవి మెదడు వాడేవాళ్ళకే కనిపిస్తాయి. సముద్రంలో ప్రమాదకరమైన జీవరాశులతో పాటు ఖనిజాలు, నిధి నిక్షేపాలు ఉంటాయి. ఆర్జీవి ఆలోచనల్లో వైలెన్స్, పోర్నోగ్రఫీతో పాటు తత్వం, జీవన సత్యం కూడా ఉంటాయి. అవి బుద్ధి వాడే వాళ్ళకి అర్థమవుతాయి, మన ఫణీంద్ర గారి లాగా. సముద్రం చాలా మందికి ఒక సరదా, ఎందరికో టైంపాస్, కొందరికి మాత్రం సంపదల గని. ఆర్జీవి కూడా అంతే. సముద్రం అంటే చిరాకు పడేవాడు, పాపం దాని ఉప్పినకు బాధితుడై ఉండొచ్చు. ఆర్జీవి ద్వేషులు అంతే. సముద్రం రంగు బ్లూ, ఆర్జీవి తెరిచిన బ్లూ బుక్. థ్యాంక్ యూ. సో గిఫ్ట్ హ్యాంబర్ ఇస్తుంది.